వాక్యం చదువుకున్నాము. మార్క్స్ సువార్త 15:40 చదువుకున్నాము. వారిలో మగ్దలేనే మరియు చిన్న యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియు సలోమేయు ఉండేది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పావనామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. 2020 సంవత్సరంలో తండ్రి నాన్న ప్రభు మాసంలో ప్రభు తండ్రి మరి పునరుద్ధాన దినంలో ఆయన మాకు అనుగ్రహించిన దేవ నీకు వందనములు, స్తోత్రములు దేవ. ఇప్పటి వరకు ఆరాధన క్రమం పాపటప్పుదాల్లో మీరు ఉండి ప్రభు మమ్మల్ని పరిశుద్ధ రక్తం కడిగి వేసినందుకు స్తోత్రము. ఈ పరిశుద్ధాత్మతో నింపండి. అలాగే వాక్యములను సంగతి మేము ధ్యానించుకొని చూడగా పరిశుద్ధ గ్రంథంలో మరొక స్త్రీ సలోమి గురించి మేము ధ్యానించుకొని చూడగా దేవ ఆయన ప్రభు నన్ను నిసులు జట్టు మార్గం చేసి మరి సలోమి యొక్క జీవిత విశేషాలు మాకు తెలియచేయండి ఆయన. ఆయన నిరాకుల అతి సమీపం నాయన ప్రభు. కాబట్టి దేవ మేము ఏ విషయంలో ఏ విధంగా తండ్రి నన్ను మీకు తగిన పెళ్లికి మాత్రం సిద్ధపడాలి. అటు వాక్యాహారం మాకు వడ్డింప చేయమని భోజనకర్త యేసు వారికి నేను ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ప్రభు పాదచంద్రకు వచ్చి మనలందరికీ కృతజ్ఞతలు దీవెనమైన కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో సలోమి గారి గురించి మనం ధ్యానించుకున్నామండి. మరి మార్క్స్ వార్త 15:40 మనం చదువుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధాన దినంలో ఈస్టర్ కాలంలో 40 రోజులు కూడా మనము మరి ఈ వాక్యాలు ధ్యానించుకుంటాము. అందులో మన 15:40 మార్క్స్ వార్తలో వారిలో ఎవరున్నారట? మగ్దలేనే మరియ, అలాగే చిన్న యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియు సలోమేయు ఉండినట్లుగా చూడదు. సలోమే అని చెప్పేసి ఉంది, కానీ మామూలుగా సలోమి అని అంటారు. మరి సలోమి అన్న పదానికి అర్థం ఏంటంటే మరి ఇది హెబ్రీ భాషకు చెందిన పదము. శాంతి, సంపూర్ణత, అలాగే భద్రత అనే అర్థాలు వస్తాయి. ఈమె భర్త పేరు జబదయి. ఈ సలోమి జబదయికి 2 కుమారులు ఉన్నారు. ఎవరంటే యాకోబు, యోహాను. ఇద్దరు కూడా మీరు యాకోబు, యోహాను మీరు ఎక్కడ నివసించారంటే కపెర్నహూం. అలాగే పేతురు గారు కూడా అక్కడే నివసించేవారు. మనం వచనాల్లో చూస్తే పేతురు ఆంధ్రే తర్వాత పేతురు గారిని పిలిచిన వెంటనే కొంచెం దూరం ముందుకు వెళ్ళి మరి యాకోబు, యోహాను కూడా వీరిద్దరు కూడా ఏం చేస్తున్నారంట? వీరి వలలు బాగు చేసుకొని చూడగానే ఉంటది. యేసు ప్రభువు నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పడి జాలలుగా చేస్తానన్నప్పుడు పనివాండ్ర వద్ద జీతకాండ్ర వద్ద వారిని విడిచిపెట్టంట. ఈ యాకోబు, యోహాను ఇద్దరు కూడా యేసు ప్రభువుని వెంబడించిన ఇద్దరు కూడా 12 మంది అపోస్తలులు. వీరిద్దరు కూడా శిష్యులై ఉన్నట్టుగా మనం చూడగలమండి. కాబట్టి ఇక్కడ అలాగే చూస్తే మరి సిలువ వేయబడే సమయంలో కూడా మరి దూరం నుండి స్త్రీలు మరి చూచుచుండి అని చెప్పేసి మనం చదువుతాం కదా వాక్యం. అక్కడ చదివినప్పుడు కూడా ఈ సలోమి ఉన్నట్లుగా మనం చూడగలం. అలాగే మార్క్స్ 16:1 కూడా చూస్తే ఎక్కడంటే చాలండి. కాబట్టి ఇక్కడ మరి సిలువ వరకు వెంబడించిన స్త్రీలలో ఎవరున్నారు? సలోమి ఉంది. అలాగే సమాధి, యేసు ప్రభువు వారి సమాధి వద్దకు వెళ్ళి ఆయన యొక్క పార్థివ దేహానికి చక్కని సుగంధ ద్రవ్యాలు కొని మరి వెళ్ళిన స్త్రీలు ఎవరెవరు? మగ్దలేనే మరియ, అలాగే యాకోబు తల్లి అయిన మరియ. ఎవరు యాకోబు తల్లి? సలోమి అన్నమాట. సలోమేయు అలాగే ఆయన పోయి వాళ్ళని సుగంధ ద్రవ్యాలు కొని వచ్చారంటండి. సమాధి వరకు కూడా వెంబడించినట్లుగా చూడగలం. మరి పూర్వ దినాల్లో స్త్రీలైన వారు చాలా చెప్పాలంటే పౌలు గారు కూడా చెప్తారు కదా, స్త్రీలు ఇంట ఉండి స్వస్థ బుద్ధి గలవారే ఉండి వారి ఇంట పని చేసుకునే వారిగా ఉండాలని రాస్తారంటే ఆ రోజుల్లో మరి మనకు కూడా చాలా శతాబ్దాలు అలాగే జరిగింది. ఇప్పుడైతే స్త్రీలు కూడా మరి పనులకి ఉద్యోగాలకు వెళ్తున్నారు. కానీ అలాంటి సమయంలో వీరు ఆ సమాధి మరి తెల్లవారుజాము చీకటిగా ఉండగానే ఇంకా అని చెప్పేసి మనం చదువుకుంటాం. ఇవన్నీ కూడా 90 days తర్వాత చదువుకో ఇవన్నీ ధ్యానించుకుంటాం కదండి. మరి సిలువ వరకు వెళ్ళడం అంటే అదొక మరి చూడాలంటే యేసు ప్రభువుని పొందిన ఆయన ఎంతో యాతన పెట్టబడినప్పుడు మరి ఎవరైనా సరే శిష్యులందరూ చెదిరిపోయారట. పురుషులందరూ ఏమయ్యారు? చెదిరిపోయారు భయంతో. కానీ స్త్రీలు దూరం నుండి చూచుండ్రి అన్నాం. అంటే స్త్రీలకు దేవుడు ఎంత భక్తిని, అంత ధైర్యమును, ప్రభు అంటే ప్రేమను మనం చూడగలం. సిలువ వరకు వెంబడించిన స్త్రీమే అలాగే మరి సమాధి వద్ద కూడా వెళ్ళినట్లుగా చూడగలం. మరి ఇప్పుడైతే సమాధి దగ్గరికి కొంచెం చాలా స్త్రీలు కూడా కొంచెం వెళ్తున్నారు. కానీ అసలు పూర్వం నుంచి పురుషులు కదా వెళ్తారు పాతి పెట్టడానికి కానీ దహన క్రియలు చేయడానికి. ఎవరైనా వెళ్తారు చెప్పండి? పురుషులు వెళ్తారు, స్త్రీలు ఇంటే ఉంటారు. అలాంటిది అవన్నీ కూడా దాటుకుని మీరు ఎంతో ధైర్యంతో ప్రేమతో మరి ప్రభు యొక్క మరి దేహం పూయమని వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఇవన్నీ చూసినప్పుడు తర్వాత మరి 7 విషయాలు మన సలోమి గురించి నేర్చుకున్నామండి. మొదటిగా ఈమె ఏం చేసిందంటే భక్తి కలిగిన స్త్రీగా మనం చూడగలం. ఈమె చాలా భక్తి కలిగిన స్త్రీ. కాబట్టి ఈమె తర్వాత వచనాల తర్వాత ధ్యానం చేసుకుంటాం కదా. మరి చాలా ఆమె దేవుడు అన్న దేవుడు కుమారుడు యేసు ప్రభు అన్న
మరి చాలా భక్తి ప్రేమ కాబట్టి ప్రభువుని వెంబడించడంలో వెనకదీయలేదన్నమాట. వెంబడించడంలో వెనకదీయలేదు. కాబట్టి బిడ్డలు కూడా అలాగే పెంచినట్లుగా మరి యూదులైన వీరు వారి బిడ్డలకి మరి ధర్మశాస్త్రం అంతా చెప్పేవారే, అలాగే మెస్సయ్య రాక గురించి కూడా చెప్పేవారే ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఈమె ఇద్దరు కుమారులు కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుని విషయాలు చెప్తూ మరి పెంచినట్లుగా మనం చూడగలం. కాబట్టి మన బిడ్డలకు మనం ఏం నేర్పుతున్నామో, మన బిడ్డలకి దేవుని విషయాలు నేర్పుతున్నామా లేదా కూడా మనము చూసుకోవాలి. ముందు మనం భక్తిగా ఉండాలి. ముందు మనం ప్రార్థనలో, దేవుని వాక్యంలో అన్నింటిలో ఎదిగితేనే మనము ఏం చేయగలం, మన బిడ్డల్ని దేవుల్లో ఎదిగించగలమండి. మనం కనుక దేవుని సన్నిధిలో ఉండకపోతే మన బిడ్డలు ఉంటారు చెప్పండి. మరి కొన్ని కుటుంబాల్లో ఏం చేస్తారు, స్త్రీలైన వారు అందరూ మందిరంకి వస్తారు, పురుషులు తక్కువ. ఆ పురుషులు రానప్పుడు ఏమవుతారు, బిడ్డలు మరి కొంచెం అటు ఇటుగా తొలగిసలాడుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైతే భార్య భర్త ఇద్దరు కూడా దేవుని మందిరంలో ఉంటారు, వాడిని చూసిన బిడ్డలు కూడా తల్లిదండ్రి మాదిరిలోకి వారు కూడా భక్తిగా ఉంటారు. ఈ జెబెదయి సలోమి ఇద్దరు కూడా భక్తి పరులే. మరి బిడ్డలు కూడా మరి యాకోబు యోహాన్ని చూస్తే మరి ఇద్దరు కూడా ఎంతో భక్తి కలిగిన వారు. యాకోబు మొదటగా 12 మంది శిష్యులు 11 మంది హతసాక్షులు అయిపోయారు. యేసు ప్రభువు సువార్త నిమిత్తము 11 మంది హతసాక్షులు అయ్యారు. మొట్టమొదటిగా ఎవరు హతసాక్షి అయ్యాడంటే యాకోబే చనిపోయాడు అనమాట. చూసారు ఎంత ధాన్యత మరి సలోమి కుమారుడికి. యోహాన్ గారిని అయితే కాగుతున్న నూనెలో వేస్తారంట కానీ అతను చనిపోడు. ఎందుకంటే పద్మాస దీపానికి వెళ్ళాలి, ప్రకటన గ్రంథాన్ని మరి రాయాలి. కాబట్టి దేవుడు కాగుచున్న నూనెలో వేసినప్పటికీ యోహాన్ గారు ఒక్కరు చనిపోలేదు. సహజ మరణం ద్వారా యోహాన్ గారు చనిపోయారు. కాబట్టి ఇటువంటి చక్కని బిడ్డలు కుమారులు కలిగిన స్త్రీ అనమాట సలోమి. కాబట్టి మరి కొంతమంది వారి బిడ్డలు ఏం చేయరు, గద్దించరు, మందలించరు. కాబట్టి అలా చేయకూడదు. వాళ్ళు మనం మందలించాలి, గద్దించాలి. వారు విన్నా వినకపోయినా వాళ్ళు అలా వదిలేస్తే ఏమవుతారు, మనకు కూడా వారి పాపల పాలుభాగం అవుతుంది. కాబట్టి మన విషయాన్ని మనం సరి చేయాలి. కాబట్టి ఈమెకి ఎంత ప్రభు ఎడల నిబద్ధత ఉందో, స్థిర విశ్వాసం ఉందో మనము గమనించుకోవాలండి. మొదటి ఏంటంటే భక్తి కలిగిన స్త్రీగా చూడగలము. రెండోది ఏంటంటే చూడు మత్తయి సువార్త 20:20 20:20 చాలండి. కాబట్టి ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి సలోమి గారు వచ్చి యేసు ప్రభువుని అడుగుతుందంట. మరి నమస్కారం చేసి ఒక మనవి చేస్తుందంట. అప్పుడు ప్రభు అంటున్నారండి, నీవేం కోరుచున్నావు అని అడుగుతున్నారంట. అప్పుడు ఆమె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకటి కుడి వైపున ఒకటి ఎడమవైపున కూర్చుని సెలవమని ఆయనతో అనేను. మరి రాజ్యం అంటే ఏం చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు చెప్పండి, మరి రోమా ప్రభుత్వం మీద చక్కగా విజయం సాధించి వీరి ఒక రాజ్యం వస్తుందని మనం చూసి అపోస్తుల కార్యాలు చూస్తే మొదట వచ్చే 6వ వచనం చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను తండ్రి తన స్వాధీనం పొందుకున్నాడు వాటిని తెలుసుకుంటా నీ పని కాదు. అవునండి. కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా చివరిలో మరి యేసు ప్రభు ఆరోహణం అవ్వడానికి ఒలీవల కొండ దగ్గర తీసుకున్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభు ఈ కాలము ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావని అంటే కాలము సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు కాబట్టి వాటిని తెలుసుకుని మీ పని కాదన్నారు. అలాగే లూకాసు సువార్త 24:21 24:21 లూకాసు వార్త. కాబట్టి చాలు అమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులంట
యేసు ప్రభువారు అని తెలియక ఇశ్రాయేలు విమోచింపబడి ఈయనే అనుకున్నాం, మేము నిరీక్షించున్నాం, కానీ ఇంత ఘోరమైన మరణము పొందారని చెప్పేసి అంటున్నారు. అంటే వారందరూ చూసారు ఏంటంటే ప్రభుకి మరి లోకంలో రాజ్యం స్థాపిస్తారు. కాబట్టి ఈమె యొక్క ఆశ ఏంటి? తన ఇద్దరు కుమారులు కూడా యాకోబు యోహాను నీ రాజ్యంలో ఒకరు కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఉండాలని చెప్పేసేటువంటి మరి కోరినట్లుగా చూడగలం. ఆ తర్వాత వచనాలు చూస్తే మిగతా శిష్యులు మిర్రుమని కోపంగా చూస్తారు. వారైనా శిష్యులు మేము కాదా? మీ కుమారులు ఇద్దరు కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఉంటే మా బిడ్డలు ఎక్కడ, మేమందరం ఎక్కడ ఉండాలని శిష్యులైన వారి బాధ. కాబట్టి ఇక్కడ మరి సలోమి అంత చురుకైనది కదా, మనలో కూడా కొంతమంది చురుగ్గా ఉంటారు. ముందుగా పాటలు పాడాలన్నా, మరి మందిరం పరిచయం చేయాలన్నా, ఏదైనా సరే అన్న ముందుగా చురుకుగా ఉంటారు. అలాగే సలోమి అలాగా చురుకైన స్త్రీగా, మనవ చేసిన స్త్రీగా చూడగలం. మూడోది ఏంటంటే దేవదూతల మాట విన్న స్త్రీ. మనం ఇందాక చదువుకున్నాం కదా, మార్క్స్ 16 చూసిన మొదటి 8 వచనాలు చూస్తే దేవదూతల మాటలు విన్నట్టుగా చూడగలము. మరి యేసు ప్రభు వారి దేహము ఏమవుతుంది చెప్పండి? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేరు అని చెప్పేసి మనం చదువుకుంటాం కదా. మార్క్స్ 16 మొదటి 8 వచనాలు కూడా దేవదూతలు వస్తారు. దేవదూతలు వచ్చినప్పుడు ఇక్కడ 5వ వచనంలో తెల్లని నిలువుటంగి ధరించుకొని ఒక పొడిచివాడు కుడివైపు కూర్చున్నట్టు చూసి మిగులు కలవరపడి అందుకు అడుగుతాడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుతున్నారు, ఆయన లేచిన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయన ఉంచిన స్థలం చూడండి అని చెప్పేసి సమాధానం చూడమని ఇవన్నీ కూడా దేవదూతల మాటలు. అలాగే ఆయన యేసులో గలలేక మీకన్నా ముందుగా వెళ్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఆయన చూస్తారు. ఆయన శిష్యులతోనూ పేదలతోనూ చెప్పడానికి చూసారు. శిష్యులు పురుషులైన వారు అందరూ కూడా భయంతో దాక్కుంటే మరి స్త్రీలైన వారు మరి ధైర్యంతో, అందుకే ధైర్యం చెప్పారు దేవదాశ్రీ గారి కడవరి దినాలంట మరి మహిళలు చాలా పవర్ఫుల్ గా ఉంటారంట. ఇది కుమార్తెల కాలం అని చెప్పేసి. ఎందుకంటే చెప్పండి, ఆదామవల్లో అవ్వకు మొదట మోసపరచబడింది, కానీ మరలా దేవుడు స్త్రీలు పురుషుల భేదం దేవుడికి లేదు కాబట్టి ఆ మరలా స్త్రీల ద్వారానే మరి స్త్రీలు కూడా గర్భపరచబడాలని మరియమ్మ గర్భాన్ని ఆయన జన్మించారు. అలాగే కుమార్తెల కాలం కాబట్టి ఎక్కువ ఎక్కడ చూసినా మరి ఏ మందిరాల్లో చూసినా పురుషులే, మరి స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఒక 70% స్త్రీలో ఉండొచ్చు, 30% అంటే పురుషులు ఉండవచ్చు. ఎందుకంటే అంత భక్తి శ్రద్ధలు మరి స్త్రీలకు అంత ఘనత దేవుడు ఇచ్చారనమాట. కాబట్టి ఈమె ఎవరంట? దేవదూతల మాటలు విన్న స్త్రీగా చూడగలము. 4వది ఏమైందంటే ప్రచురించిన స్త్రీ. ఇక్కడ ఏం చెప్తున్నారు దేవదూత? శిష్యులు చెప్పండి, పేతురు గారు కూడా చెప్పండి అని చెప్పేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈమె ఏం చేసింది? వీళ్ళు చూడటమే కాదు, వినడమే కాదు, కనని సంగతులు విని సంగతులు ప్రచురించిన స్త్రీ. అలాగే 5వది చూస్తే పిల్లల భక్తిలో పెంచిన స్త్రీ. మనకే భక్తి ఉంటే మనతోనే ఏమవుతుంది చెప్పండి? దేవుని యొక్క బిడల అదంతా కూడా అక్కడికి అర్థమైపోతుంది. కానీ మనం ఏం చేయాలంటే మన బిడలు కూడా దేవులోకి నడిపించాలి అని చెప్పేసి ఇక్కడ ఈమెను చూసి నేర్చుకోవచ్చు. ఈమెను బట్టి తల్లిదండ్రుల భక్తి బట్టి బిడ్డలు యాకోబు యోహాను కూడా ఇద్దరు కూడా మరి సువార్త కొరకు హతసాక్షులయ్యారు. మరి దేవుని సువార్త కొరకు మరి వారి ప్రాణాలు అర్పించినట్టుగా మనం చూడగలం. 10 మంది కాగే నూనెలో పడవేయబడడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఇక్కడ ఏంటంటే పిల్లలు కూడా భక్తిలో పెంచిన స్త్రీగా చూడగలమండి. నిజమే. మరి మనము మన బిడ్డలు ఏం చేయాలి? ప్రభు అన్నారు కదా, నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడుగుడు. ఎందుకంటే మరి నేను ఇక్కడ చనిపోయినప్పటికీ 3వ దినాలు లేస్తాను, కానీ మీ బిడ్డలైన వారి కొరకు మీరు రోధించండి, ప్రార్థించిన వారి కొరకు మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఆడమని ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా చక్కగా భక్తిలో పెంచింది. మెసేజ్ వచ్చినప్పుడు నన్ను వెంబడించగానే మరి శిష్యులైన ఇద్దరు కూడా, యాకోబు యోహాను ఇద్దరు కూడా వెంబడించి 12 మంది శిష్యుల్లో ఇద్దరు వీరు మరి ఆధిక్యత పొందుకున్నారు. యేసు ప్రభు నన్ను వెంబడించండి అని అనగానే చూడండి, ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేవారు నన్ను వెంబడించండి అంటే మనం వెంబడిస్తామా? లేదు. వారు అన్నింటినీ గుర్తెరిగారు. యాకోబు యోహాను కూడా అప్పటికే అందరయ్య, పేతురు గారు ఎవరితో ఉన్నారు చెప్పండి? యేసు ప్రభుతో ఉన్నారు. వీరి ముగ్గురు ఆ కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఈ జబదయి కుమారులు ఇద్దరిని కూడా పిలిచినప్పుడు వారిద్దరు కూడా ప్రభువుని వెంబడించినట్లుగా చూడగలం. మన పిల్లలు ఎవరైనా మరి దేవుడికి, ఇదిగో మీ బిడ్డలు దేవుడికి పిలుపు ఉంది, దేవుని సేవకి ఇవ్వండి అంటే మనం ఇస్తామో చెప్పండి? అయ్యో లేదండి,
దేవుని పరిచర్య అంటే ఏముంటుందండి, ఎవరు వస్తారని పెళ్ళిళ్ళు అవుతాయా, లేకపోతే ఇంకా ఏదో 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 చెప్తాం. ఈ లోక రీతిగా మనము గనులుగా అవ్వాలి మన బిడ్డలు అనుకుంటాం, కానీ మనము దేశ సేవకులు కానీ దేవుని సేవకు కానీ మన బిడ్డల్ని త్యాగంగా ఇవ్వలేం. కానీ ఇక్కడ సలోమి జబదయి అలాగే ఇవ్వడానికి సిద్ధమే. ఈ బిడ్డలు ఇద్దరు యాకోబు యోహాను కూడా మరి ఏం చేశారు, ప్రభువుని వెంబడించారు. మన బిడ్డలకు ఏ నేర్పాలి చెప్పండి, దేవుని చిత్తం ఏదైతే ఉందో మన బిడ్డల పట్ల జరగాలి అని చెప్పేసి మనం అది వారికి నేర్పాలి. కాబట్టి మనం అలా నేర్పగలుగుతున్నామా, నేర్పవలసిన వారమై ఉన్నాం అన్నమాట. కాబట్టి భక్తిని నేర్పించింది కాబట్టి ఇద్దరు కుమారులు కూడా లోపడ్డారు, ప్రభు పిలుపు లోపడ్డారు, వెళ్ళారు. అలాగే 6వది ఏంటంటే ఇద్దరు హతసాక్షులను దేవుడికి ఇచ్చినట్టు స్త్రీగా మనం చూడగలం. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, యాకోబు గారు మొట్టమొదటి హతసాక్షి, తర్వాత యోహాన్ గారు అయితే సహజ మరణం, కానీ తర్వాత ఇద్దరు హతసాక్షిని దేవుడి కోసం ఇచ్చిందంట. మరి తన కుమారులు ఇద్దరు చనిపోయారు. మరి ఆమెకి బాధ ఉంటుందా ఉండదా? ఉండదు. ఎందుకంటే పరలోకంలో మరి మనం వెనకాల చూస్తాం, స్టేజ్ వెనకాల మరి అక్కడ స్టేజ్ అనేది ఏంటంటే దేవుడి సింహాసనం చుట్టూ 4 జీవులు ఉంటే 24 పెద్దల కుర్చీలు ఎక్కడ ఉంటాయంటండి, ప్రభు చుట్టూ, దేవుడి చుట్టూ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఎవరో పుస్తకం ఉంటే మీ దగ్గర చూడండి, దేవాలయ గారి పుస్తకం. అక్కడ మధ్యలో ప్రభు ఉంటే చుట్టూరు 24 పెద్దలు, 12 మంది గోత్రకర్తలు. పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తల గురించి ఆదికాండం 49-50 చూస్తే వారు చీల్చినట్టు తోడేలు, వారి వీళ్ళు చంపుతారు, అలాగిలాగా ఉంది. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి కృపాకాలంలో వీరే చంపబడ్డారు కదా. పాత నిబంధన వారైతే చంపడం గొప్ప, కానీ క్రొత్త నిబంధన వీరే చనిపోయారు అనమాట, నీకు చేతులు అలాంటి వారిగా. మరి ఇక్కడ ఇద్దరు కుమారులు చనిపోయారు, కానీ పరలోకంలో 24 పెద్దల్లో యాకోబు యోహాను నిజంగానే ఆమె కోరిన మనవి నెరవేరిందా లేదా చెప్పండి. ఈ లోకంలోనే మరి అక్కడ కోరుకున్నాను, కానీ పరలోకంలో 24 పెద్దల్లో తన కుమారులు ఉన్నారు. ఎంత ధన్యత చెప్పండి. అలాగే 7 చూస్తే ఏంటంటే యోహాను సువార్త 21 మనము పునరుద్ధాన దినాల్లో ధ్యానించుకుంటాం కదా. ఏంటంటే పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు వారి వృత్తి కోసం. యేసు ప్రభువు వారు చనిపోయారు కదా. చనిపోయినప్పుడు వీరికి ఏం లేనప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. కాబట్టి మరి ఇక్కడ మనకి దేవుని రాకడ, రేచర్ అనేది రాకడ అనేది వేరు వేరు, ఒకటి కాదని చెప్పేసి మరి మన ఇంకా లాస్ట్ ఇయర్ నవంబర్లో చెప్పారు. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, రేచర్ వేరు, రెండవ రాకడ వేరండి. రేచర్ అంటే ఏంటంటే సంఘమును ఎత్తుకుని వెళ్ళిపోవడం అనమాట. సంఘమును మధ్యాకాశానికి ప్రభు ఆకర్షించుకోవడం. యేసు ప్రభు వస్తారు భూమి మీద కంటే ఇప్పుడు రారు, మధ్యాకాశానికి మాత్రమే వస్తారు. రెండవ రాకడ ఏంటంటే 7 సంవత్సరాల శ్రమల తర్వాత ఒలీవల కొండల మీదకి యేసు ప్రభు అడుగు పెట్టినప్పుడు ఆ ఒలీవల కొండ అటు ఇటు రెండుకి నడిపికి విరిగిపోతుంది. అది రెండవ రాకడ. మనం అందరూ అనుకుంటాం యేసు ప్రభు రెండవ రాకడ పండుగ అనుకుంటాం, రెండు కలిపేస్తాం. కానీ రేప్చర్కి రెండవ రాకడకి 7 సంవత్సరాల సమయం ఉంటుంది. మనం ఎంత పడవలసింది ఎప్పుడు రేప్చర్లో, రెండవ రాకడ వరకు ఉంటే మహాశ్రమలు అనిపించేస్తాం. కాబట్టి రేప్చర్ గురించి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనము ఇక్కడ సలోమి ఏమడుతుంది చెప్పండి, ఆయన రాజ్యంలో ఉండాలి తన కుమారులని. మరి యాకోబు యోహాను ఏమడుగుతున్నారు, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, కుడి ఎడమన మేము ఉండాలి. మరి మనము కానీ మన తల్లిదండ్రులు కానీ బిడ్డలైన వారు అందరూ అడగాల్సిన ప్రశ్న ఏమంటే మనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఏమడగాలి, దేవా నీ రాజ్యంలో పరమ కణాలు నూతన యెరూషలేములో మాకు స్థానం దయచేయమని అడగాలంటండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక బూరల పండుగ అనేది వస్తుంది. యూదుల పండుగ 7 పండుగలు ఉంటాయి కదా, అందులో బూరల పండుగ అనేది సెప్టెంబర్లో రాబోతుందంట. ఇప్పుడు వరకు కూడా యేసు ప్రభు వారి జీవితంలో జరిగినవన్నీ కూడా ఇశ్రాయేలీల పండుగల సమయంలోనే జరిగినాయి. మరి మొదటిది ఏంటంటే ఆయన శిలువ మరణం ఎప్పుడు చనిపోయారంట, పస్కా పండుగ నాడు. యూదుల పస్కా పండుగ నాడే మధ్యాహ్నము శిలువ వేయబడ్డారు, సాయంత్రం సమాధి చేయబడ్డారు. ఆదివారము మరి పులిహోర రొట్టెల పండుగ మొదటి దినంలో మరి ఏమయ్యారు ఏంటంటే రిజరక్షన్, పునరుద్ధాన దినం ఏంటి, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అనమాట. అంటే ప్రథమ ఫలముల పండుగ నాడు లేచారు. అంటే మొదటిది ఏంటి, శిలువ మరణం ఎప్పుడంటే పస్కా పండుగ నాడు. సమాధి ఎప్పుడంటే పులిహోర రొట్టెల పండుగ మొదటి దినం, అదే రోజు సాయంత్రము. తర్వాత ఆయన పునరుద్ధానం 3వది ఏంటంటే ప్రథమ ఫలం పండుగ రోజు. అలాగే ఆ రోజు నుంచి 50వ రోజు పెంటెకోస్ట్ అంటే 50 పెంటె అంటే 50 అనమాట. పెంటెకోస్ట్ పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. ఇప్పుడు వరకు 4 పండుగలు ఫుల్ఫిల్ అయినాయి అంట. కాబట్టి ఇంకా 3 పండుగలు మిగిలినాయి అంట. ఒకటి బోరల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. రెండోది డే ఆఫ్ అటోన్మెంట్, అంటే ఇందాక చెప్పినట్టు యేసు ప్రభు రెండవ రాకడ, శ్రమలు అయిపోయాయి 7 సంవత్సరాల శ్రమ. లాస్ట్ది ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, అంటే ఏంటంటే పన్నసాల పండుగ, 1000 సంవత్సరాలు దేవుడు నరులతో కలిసి ఉంటారనమాట అండి. కాబట్టి ఈ 4 పండుగలు ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇంకా 3 కూడా ఫుల్ఫిల్ అవ్వాలి
కాబట్టి మరి 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం ఫార్మ్ అయ్యాక 6 సార్లు ఈ బూరల పండుగ జరిగినప్పుడు ప్రభు వస్తారనేటువంటి జరిగినాయి. కానీ ఇది 7వ సారి అంటండి. 7వ సారే ఇంకా తర్వాత జరగదు అంటున్నారు. కాబట్టి సెప్టెంబర్ 21వ తేదీ చూస్తే న్యూ మూన్ డే అంటే అమావాస్య అనమాట. అమావాస్య నాడు పున్నమి నాడు కమ్ము బోర ఊదడానికి కీర్తనగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య ఒక సేవకుడు కూడా బోరలు ఊదడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారు రిపైండ్ కాన్ఫరెన్స్ అంటే పశ్చాత్తాపం పనులు ఇవన్నీ. ఎందుకంటే యూదుల పండుగలు ఇవి, బోరల పండుగ ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త దినాలు లేవి కానీ ఇవి కూడా వచ్చేలా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం అవన్నీ చేయక్కర్లేదు, బోర్లు వదక్కర్లేదు, కానీ నిజంగా రిపెంట్ అనే పశ్చాత్తాపడాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా లాస్ట్ వారం నుంచి కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా సంఘం తెలుసుకోవాలని చెప్పేసి నేను మరి రాసుకొని వచ్చానండి. కాబట్టి మనము ఈ లాస్ట్ అలారం ఇదే లాస్ట్ ఛాన్స్ అని కూడా ఒక సేవకుడు వాక్యంలో పెట్టారు. చాలా మంది ప్రవక్తలైన వారు మరి ఇంగ్లీష్ అదే ఫారిన్ విదేశాలు ఆఫ్రికాలో ఒక ప్రవక్త బట్టి ఇలాగ చాలా మంది ఏం చెప్తున్నారంటే వారు బల్ల బుద్ధి చెప్తున్నారు. ఈసారి సెప్టెంబర్ 4వ పండుగ నాడు ప్రభు రాబు అంటే రేప్చర్ జరగబోతుంది, సంఘము ఎత్తబడబోతుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి చెప్పినప్పుడు ఇక్కడ సెప్టెంబర్ 23 కానీ 24 కానీ న్యూ మూన్ డే అంటే క్రొత్తగా నెలవంక వస్తుంది కదా, అది అంటే అది అప్పటి వరకు ఈ ఏంటంటే సెప్టెంబర్ 23 కానీ 24. కాబట్టి దేవుని చిత్తం అని ఒకవేళ ఈ సంవత్సరమే రాకడైతే కనుక సెప్టెంబర్ 23, 24 ఇలాగా మనం చూస్తే 24 వచ్చాయని చాలా మంది ఇంకో క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు మీరు ఏం చేయకూడదు, మోసపోకూడదు. మోసపోయే దినాల్లో ఉన్నాం కాబట్టి అనుకున్న గడిలో ప్రభు వస్తారని ఒక వాక్యం ఉంది. కాబట్టి మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి ఇలా చాలాసార్లు జరిగినట్టు అది లాస్ట్లో చెప్తాను. కాబట్టి మనం ఇదే అనుకోకూడదు. కాబట్టి ఏదైనా సరే దైవజన దేవదాసిగా చెప్పారు, ఈవేళ ప్రభు వచ్చినని ఎవరు అనుకుందరో వారు దేవపుత్రుడిచ్చిన దేవన మరి లొందుదురు అని చెప్పి రాస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది 4 పండుగలు నెరవేరినాయి. కాబట్టి 3 కూడా అలాగే యూదుల పండుగ నాడే నెరవేరుతాయని చెప్పేసి దృఢ నమ్మకం చాలా మందికి ఉంది. కాబట్టి బూరల పండుగ 2 దినాలు ఉంటుందంటండి. కాబట్టి ఈ సంవత్సరంలో ఒకవేళ రేప్చర్ అయితే సెప్టెంబర్ 23, 24 అంటున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే దానియేలు గ్రంథంలో చదువుకున్నాం కదా, 9వ అధ్యాయం 20వ వచనంలో 70 వారాల గురించి ఉంటుంది అనమాట. ఆ 70 వారాల గురించి ఉన్నప్పుడు 7 వారాలని ఒకటి, 62 వారాలని ఒకటి ఉంటుందండి. అలాగే ఒక వారం అంటే దేనికి సమానం అంటే ఒక సంవత్సరం కింద లెక్క అనమాట. కాబట్టి 69 వారాలు అంటే 69 మరి ఏంటంటే వారం అంటే ఏం చెప్పండి, ఒక సంవత్సరం, ఒక 1 వీక్ అంటే 1 ఇయర్ అనమాట అండి. కాబట్టి 69 వారాలు 7 వారానికి ఎన్ని రోజులు ఉంటాయి 7. కాబట్టి 69 × 7 అన్నట్లుగా ఇంచుమించు 483 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఇవన్నీ నా అనాలిసిస్ కాదు, ఇవన్నీ కూడా నెట్లో పెడుతున్న అనాలిసిస్ అనమాట. 173,880 రోజులు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ ఏంటంటే యేసు ప్రభు వారిలో మరి యెరూషలేములోకి ఎప్పుడు వచ్చారంట, క్రీస్తు శకం 32వ సంవత్సరంలో అడుగు పెట్టారంటండి. కాబట్టి ఇక్కడి నుంచి 173,880 రోజులు కౌంట్ చేస్తే ఏంటంట 32 AD అంటే ఏంటంటే క్రీస్తు శకము 32 అని వస్తుందని చెప్తున్నారు కొందరు. అలాగే డానియల్ క్లాక్ అనేది అది తప్పు ఉండదు, దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా రాయించింది తప్పు ఉండదని చెప్పేసి. అలాగే 9:26లో ఏంటంటే యేసు ప్రభు వారి శిలువ మరణం గురించి ఉన్నది. అభిషిక్తుడు చంపివేయబడ్డాడని ఉంది కదా 9:26 దానియేలు 9:26. కాబట్టి యెరూషలేము రీబిల్డ్ అయింది ఏంటంటే 444 మరి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం 444. కాబట్టి 62 వారాల తర్వాత 900 కట్ ఆఫ్ అంటే యేసు ప్రభు శిలువ మరణం అనమాట. అలాగే 9:27 దానియేలులో 70వ వారం గురించి చెప్పబడింది. కాబట్టి ఇక్కడ చివరి 7 సంవత్సరాలు అనేవి జరగాలి. 7 ఇయర్స్ పీరియడ్ అనేది 7 సంవత్సరాల శ్రమకాలం అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాబట్టి 7 సంవత్సరాలు చూస్తే 2550 రోజులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే శాంతి ఒప్పందం నుంచి మొదలవుతుందంటండి. అలాగే ఇంకొకటి ఏంటంటే సెప్టెంబర్ 23, 2025 అంటే మళ్ళీ వచ్చే నెలలో యుఎస్లో ఒక సమ్మిట్ మీటింగ్ జరగబోతుందంట. ఏంటంటే అన్ని దేశాలు కలిసి ఒక ఒప్పందాలు రాబోతున్నాయి, 7 సంవత్సరాల శాంతి ఒప్పందము జరగబోతుంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూస్తే సెప్టెంబర్ 23, 2025 నుంచి 2550 రోజులు కలిపితే సెప్టెంబర్ 15, 2032 ఇది యోమ్ కిప్పర్ ఇందాక చెప్పాను కదా, డే ఆఫ్ అటాన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తార్థ దినము. అది 6వ పండుగ అనమాట. అంటే యేసు ప్రభువు 2వ రాకడ. కాబట్టి ఇది ఏంటంటే ఇది యేసు ప్రభువు 2వ రాకడ అలాగా కొందరు చెప్తున్నారు. ఇంకొక అనాలిసిస్ ఏంటంటే 2550 రోజులు మరి ఏంటంటే 1940 సంవత్సరంలో ఎవరు మన ఇస్రాయల్ దేశం ఫార్మ్ అయింది. 1947లో మన ఇండియా
స్వాతంత్రం వచ్చాక నెక్స్ట్ సంవత్సరానికి ఇశ్రాయేల్ దేశం కూడా ఫార్మ్ అయింది. అందుకే దైవజనులు రాశారు కదా, యూదులు పాలస్తీనా వెళ్ళుచున్నారనమాట. నిజం ఇక్కడ ఈ క్రీస్తు ఈ దినాల్లోనే వచ్చుట అంటే 1948 సమయంలో దైవజనులు రాజశేఖర్ సజీవంగానే ఉన్నారు కదా, 1960లో ప్రభు మహిమలోకి వెళ్ళారు. కాబట్టి అందుకు రాశారు యూదులు పాలస్తీనా వెళ్ళడం మొదలైంది, రాజ్యం స్థాపించబడింది, ప్రపంచం అంతా చెదిరిపోయి యూదులు వెళ్తున్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ ప్రభు రాకడ రేప్చర్ అనేది దగ్గరకు వస్తుంది అని చెప్పినట్టుగా చూడగలం. అలాగే 2 పేతురు 3:8లో దేవుడు ఏం చెప్పారు, 1000 సంవత్సరాలు ఒక దినమని చెప్పారు. అలాగే మనము మత్తయిలో మత్తయి సువార్త స్టార్టింగ్ లో చూస్తాం కదా, యేసుక్రీస్తు వంశావళిని తరాలు చూస్తాం కదా, ఆ తరాలన్నీ లెక్క పెడితే ఎన్ని తరాలు ఉంటాయి చెప్పండి, 42 తరాలు ఉంటాయన్నమాట. 42 తరాలు ఇంచుమించు మరి చాలా మంది అది ఏంటంటే లెక్క పెట్టిన దీన్ని బట్టి 4000 సంవత్సరాలు. యేసు ప్రభు వారి పూర్వం ఎన్ని సంవత్సరాలు, 4000 సంవత్సరాలు. అలాగే ఇప్పుడు 2020 సంవత్సరాలు అయినాయి. అలాగే యేసు ప్రభు వారి భూమి మీద ఒక 33 సంవత్సరాలు జీవించారు. ఇవన్నీ కూడా లెక్క వేసినప్పుడు మరి ఇశ్రాయేలుకి దేవుడు ఆదికాండంలో మొత్తం అంత సర్వ సృష్టికి కూడా ఏం చెప్పారు, మొదట విశ్రాంతి దినం గురించి చెప్పారు. ఏంటి, 6 రోజులు కష్టించి పనిచేయాలి, 7వ దినాన మరి విశ్రమించాలి. 6000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు ఎన్ని రోజులు చెప్పండి, ఒక దినం. 6000 సంవత్సరాలు అంటే ఎన్ని దినాలు ప్రభుకి, 6 దినాలు అయిపోయింది. కాబట్టి తర్వాత 6001 సంవత్సరంలో ఉన్నాం మనం, 2025లో ఉన్నాం. అంటే ఏంటంటే 6020 సంవత్సరాలు వచ్చేసాయి. కాబట్టి ఇది మరి 7th మిలీనియంలోకి వచ్చేస్తాం, 7వ సహస్రాబ్దంలోకి వచ్చేస్తాం. ఎప్పటి నుంచో అందుకే చెప్తున్నాను, ప్రతిరోజు సన్నిధి చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు ప్రభు రాకడం మనకి తెలియదని. కాబట్టి ఇక్కడ అదే ఆ అనాలిసిస్ ప్రకారం అయితే మరి దేవుడు రాకడ ఒకవేళ ఈ సెప్టెంబర్ 23, 24 అవ్వచ్చని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే యాకోబుకు చూడండి, పాత నిబంధన యాకోబుకు 2 భార్యలు. ఎవరు మొదటిగా ప్రేమించింది, ఎవరు, రాహేలుని ప్రేమిస్తాం. కానీ మామ లాభాన్ని మోసం చేసి లేయాను కట్టబడతాడు కదా. కాబట్టి 7 సంవత్సరాలు రాహేల కోసం ఎదురు చూశారంట, మరలా 7 సంవత్సరాలు లేయా కోసము మరి చూశారంట. కాబట్టి ఎన్ని 14 సంవత్సరాలు. అలాగే 84 సంవత్సరాలకి ఇక్కడ లేయా ఎవరి సాదృశ్యం అంటే అన్యుల జెంటైల్ బ్రైడ్, అంటే అన్యుల్లో పెళ్ళకు మాత్రం సాదృశ్యం. రాహేల్ ఎవరి సాదృశ్యం అంటే ఇశ్రాయేల్. యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించారు, రాహేల్ని. దేవుడు ఎక్కువ ఎవరిని ప్రేమించారు చెప్పండి, తన సొంత జనాంగం యూదుల్ని. కానీ వాళ్ళు కాదనుకున్నారు, వారు నేను ముసుగువేయబడింది, వారు శపించబడ్డారు. ఎందుకంటే ప్రభుని సిలువకు అప్పగించారు. కాబట్టి అన్ని జనులు లెక్క సంపూర్తయ్యే వరకు యూదులు పక్కన ఉంటారండి. ఇక్కడ పెళ్లి కుమార్తె అన్ని జనులు చెత్తబడిపోయాక 7 సంవత్సరాల మహాశ్రమంలో మరి ప్రకటన 7వ అధ్యాయం 1,44,000 మంది యూదులను ఇశ్రాయేలీలు, అంటే ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది చొప్పున వారు ఏమవుతారంట, 1,44,000 మంది ఇశ్రాయేలీలు రక్షణ పొందుతారు. ఎప్పుడు, శ్రమల కాలంలో, మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఎప్పుడైతే శాంతి ఒప్పందం కుదుర్చుకుంటాడు అంత్యక్రీస్తు వచ్చి. కానీ అంత్యక్రీస్తు దేవాలయం కట్టగానే నిషిద్ధమైన వస్తువు దేవాలయంలో కూర్చోగానే వాళ్ళకి అర్థమైపోతుందంటే ఇతను మెస్సే కాదు అని చెప్పేసి నైవేద్యం బలి నిలిపివేయమంటాడంటండి. దేవుడికి నైవేద్యం బలి ఆపేమనగానే అప్పుడు వారికి తెలిసిందంట వారి యొక్క మన ముసుగు తీసివేయబడుతుంది. అప్పుడు యూదుకి రక్షణ వస్తుంది, ఇశ్రాయేలు అందరికీ కూడా రక్షణ వస్తుంది. కాబట్టి ఇక్కడ తన యొక్క యాకోబు తన జీవితంలో అన్ని వాగ్దానాలు పొందుకునేటప్పటికి 84 సంవత్సరాలు అంటండి. యాకోబు అంటే ఎవరు చెప్పండి, ఇశ్రాయేలే కదా. యాకోబు అంటే అర్థం ఏంటి, ఇశ్రాయేలు. యాకోబు అనబడవు, నీవు ఇశ్రాయేల్ అనబడదు. కాబట్టి యాకోబు ఇశ్రాయేల్. కాబట్టి యాకోబుకి 84 సంవత్సరాలు తన వాగ్దానం పూర్తయింది. కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి కూడా ఈ సంవత్సరము 2032 అనేది ఏంటంటే వారికి 84 సంవత్సరాలు. 1948కి 84 కలపండి 2032. అంటే 2032కి ఇశ్రాయేలు కూడా రక్షణ పొందుతారు. ఎప్పుడు సంఘం ఎత్తపడాలి, 7 సంవత్సరాల మహాశ్రమలు. 2025కి 7 కలిపితే 2032. కాబట్టి 2032కి యాకోబు ఎలాగైతే సెటిల్ అయ్యాడో భార్య పిల్లలతో, మరి ఇశ్రాయేల్ దేశం కూడా రక్షితుల 60వ అంతస్తులో రక్షణ పొందుతున్నటువంటి ఇశ్రాయేల్ దేశం. కాబట్టి ఇక్కడ ఇలా చెప్పినట్టుగా చూడగలం. అలాగా ఏంటి, అలాగే ఇవన్నీ కాదు అని చెప్పేసి ఇంకొక అనాలిసిస్ ఉంది. ఏంటంటే సొలొమోను గ్రంథం అంటే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు చూస్తే చూడండి, 28 కాలాల గురించి ఉన్నాయి. ప్రసంగి 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు. మాట్లాడటం ప్రేమించటం
యుద్ధము చేయటప్పుడు సమాధాన రోడ్డు కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం. చాలండి. కాబట్టి ఇక్కడ ఇలాగ నాణ్యం సొలొమోను రాశారు. అక్కడి నుంచి పుట్టుటకు అని రాశారు. అక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 కాలాలు ఉన్నాయి. మొత్తం 28 కాలాలు ఉన్నట్లుగా చెప్పారు. కాబట్టి ఇంకొక అనాలిసిస్ లో చెప్తున్నారు. ఈ 28 కాలాలంటే ఈ 6000 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పటికి 28తో డివైడ్ చేస్తే 6000 డివైడెడ్ బై 28 చేస్తే 214 వచ్చింది. కాబట్టి 6000 సంవత్సరాల నుంచి 214 తీస్తే 5786లో మనం ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నాం. చూడండి, యూదుల క్యాలెండర్ వేరు, మన గ్రెగోరియన్ ఇంగ్లీష్ క్యాలెండర్ వేరు అనమాట. మన ఇంగ్లీష్ క్యాలెండర్ సూర్యుని బట్టి 365 రోజులు వస్తుంది. ఇదివరకు అబద్ధబాధ గురించి చెప్పినప్పుడు చెప్పేదాన్ని కదా. ఇంచుమించు మరి 350 కానీ 55 దినాలు కానీ 383 దినాలు కానీ ఉంటాయండి యూదులకి. లీప్ ఇయర్ అయితే 383 384 85 దినాలు ఉంటాయంట. లీప్ ఇయర్ కాకపోతే 350 55 అలాగా ప్రతి సంవత్సరం కూడా వారికి దినాలు మారుతాయి. మనకైతే ఒక లీప్ సంవత్సరం ఒకటే ఒక రోజు పెరుగుతుంది. కానీ సూర్యుని బట్టి మన క్యాలెండర్, వారి చంద్రుని బట్టి వాళ్ళకి వాళ్ళ క్యాలెండర్ జూయిష్ క్యాలెండర్, ఆ యూదుల క్యాలెండర్ ప్రకారము. కాబట్టి 5786 సంవత్సరంలో ఉన్నామట. ఇప్పుడు వరకు చెప్పిన అనాలిసిస్ ప్రకారం అయితే సెప్టెంబర్ 23 24 అన్నది. కానీ ఇంకొక వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ 5786 సంవత్సరంలో మనం ఉన్నాము అని చెప్తున్నారట. అంటే ఇంకా 6000 సంవత్సరానికి ఇంక ఎన్ని సంవత్సరం గ్యాప్ ఉంది? 214 సంవత్సరం. మనం చివరి కాలంలో ఉన్నాం. సమాధాన పడుటగా ఉంది కదా, యుద్ధం చేయుటకు సమాధాన పడుటగా ఉంది కదా. చివరి సమాధాన పడుట చాలా శాంతి కాలంలో ఉన్నామంట మనం అనేసి చెప్తున్నారు. కాబట్టి ఇంకా 214 సంవత్సరాలు అవుతాయి కానీ 6000 సంవత్సరాలు అవ్వదు. కాబట్టి మామూలుగా మన క్యాలెండర్ బట్టి చూస్తే 4000 ప్లస్ 2025 సంవత్సరాలు అంటే 6000 దాటిపోయింది. కాబట్టి 7th మిలియన్ అంటే ఇప్పుడు రెస్ట్ మనం విశ్రాంతి సమయం. కాబట్టి ఈ 7వ సంవత్సరాబ్దిలో యేసుప్రభు 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలి కాబట్టి రేపు వెంటనే వచ్చేస్తుంది. కాదు, ఈ అనాలిసిస్ చూస్తే ఇంకా 214 సంవత్సరాలు ఉన్నది అని చెప్పేసి అన్నట్టుగా చూడగలం. అలాగే మత్తయి సువార్త 24-36 వచనాల్లో ప్రభు చెప్తారు చూడండి. 24-30 అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు 24-30 ఇవన్నీ జరగ వరకు మీతో చెప్తున్నాను. ఆ దినమున అయితే ఆ దినమును గుర్చి ఆ గడిని గుర్చి తండ్రి మాత్రమే ఎరుగులు కానీ ఏ మనుషులైనను పరలోకమందు దూతలైన మొన్నాడైన ఎరుగులు. మనం దేని గురించి చెప్పుకుంటాము? ఇది రేపుల గురించి చెప్పుకుంటా ఉంటాం కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఇడియం అంటారు, ఇలాంటి సాంతం టైప్ లాగా ఇలా ప్రభు ఈ ఫ్రేజ్ని వాడి చెప్పారంటే, మామూలుగా గూగుల్ సెర్చ్ చేస్తే అంటండి మరి మనకి ఏమొస్తుందంటే బూరల పండుగ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ వస్తుంది. అర్థమైందా? బూరల పండుగ ఎప్పుడు చేస్తారు చెప్పండి? మొదట నెలవంక పొడిచినప్పుడు బూరల పండుగ స్టార్ట్ చేస్తారు. అది రాత్రి వస్తుందో పగలు వస్తుందో అలా కనిపెట్టుకుని చూస్తారండి ఇశ్రాయేలు. చూసి ఆ బూరలు ఊరుతారంట. కాబట్టి ఏదేమి వస్తుందో ఏ గడి వస్తుందో నాకు తెలియదు, దోతలకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుస్తుంది అంటున్నారు కదా. ఆ ఫ్రేజ్ ఎందుకు వాడారంటే అది గూగుల్ సెర్చ్లో కొడితే అది ఆ వచనాన్ని కొడితే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ వచ్చి బూరల పండుగ అంటే బూరల పండుగ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ప్రభు మరి ఆ నెలవంక సమయంలో బూరల పండుగ ఎప్పుడో కడపడి బూరం రోగగానే. కాబట్టి అందుకే ఇది ఇలా జరుగుతుంది అన్నట్టుగా చూడగలం. కాబట్టి ఇక్కడ సెప్టెంబర్ 21న నూతనమైన నెలలోకి ఇశ్రాయేలు వెళ్తున్నారు. ఏంటంటే తిష్రీ అనే నెల 7వ నెల మొదటి దినాన. కాబట్టి 5786 సంవత్సరాల వాళ్ళు ఎంటర్ అవుతారంటండి. కాబట్టి ఇక్కడ ఈ చూసినప్పుడు ఇక్కడ 6000 సంవత్సరాలు రావాలంటే ఇంకా మనం చెప్పుకున్నాం కదా 214 సొలొమోను గారు చెప్పిన ఆ 28 కాలాలు బట్టి చూస్తే అలాగవుతుంది. కాబట్టి ఇక్కడ మనము చూస్తే మామూలుగా మనకైతే ఈ 2006 ఏంటంటే 2025 కదా, మనకి ఈ 6000 సంవత్సరాలు పూర్తవడానికి ఒక చెప్తుంది ఏంటంటే 239 కానీ 2240. కానీ మామూలుగా అయితే మనకున్న ఏంటి 2025కి ప్లస్ ఎంత కలపాలి? 214 కలుపుకోవాలి. ఇంచుమించుగా వస్తుంది అనుకోండి 2239 అయితే 2000. ఒకవేళ ఈ అనాలిసిస్ కరెక్ట్ అయితే ఇంకా 214 సంవత్సరాలు రాకడకు రేపు సమయం ఉన్నది. లేదు అలా కాదనుకుంటే కనుక ముందే అనాలిసిస్ ప్రకారం అయితే వచ్చే నెల అని చెప్పేసి, ఎందుకంటే చాలా చోట్ల మరి ఒక సేవకుడు చాలా సంవత్సరాల నుంచి మరి బోరలు కూర్చున్నారు కదా రిఫరెంట్ అనేసి. ఏంటంటే ఇవన్నీ యూదుల పండుగలు అనమాట. కాబట్టి వీరు కూడా తిష్రీ మాసంలో ఏం చేస్తారంటే వారు సెప్టెంబర్లోనే
సృష్టి అనేది ఆరంభించబడిందంటండి. క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి ఆ నెలను వారు ఏం చేస్తారంట, యానివర్సరీగా చేస్తారనమాట. అలాగే ఈ పండుగను ఏమంటారంటే రోష్ హాషనా అంటారంట. రోష్ హాషనా అంటే ఆ రోజైనను ఆ గడి అయినను. రోష్ అంటే రోజు కానీ, హాషనా అంటే హవర్ అంటే గంట అయినను గడి అయినను తెలియదు అని చెప్పేసి అన్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మరి ఎన్ని చెప్పినప్పటికీ దైవజనులు దేవదాస్ గారు అంతే అన్నారు కదా, మరి ఈ రోజు ప్రభు వస్తారు, నేడే ప్రభు వస్తారని మనం ఏం చేయాలంట, అనుకోవాలంట. కాబట్టి మనం అందరూ కూడా ఎప్పుడు రాకడ గురించి తెలిసిన వాళ్ళం, రేప్చర్ గురించి తెలిసిన వాళ్ళమే. మనము వెలుగులో ఉన్నాం కాబట్టి మనం భయపడవలసిన వారమే లేము. ఈ లోకం కానీ శ్రేష్టమైన లోకానికి ప్రభు మనం తీసుకెళ్ళబోతున్నారు. అలాగే దైవజనులు దేవదాస్ గారు చెప్పిన విషయం మనం ఎప్పుడు ధ్యానించుకునేది, అప్పులు ఉంటే రాగలు ఎత్తబడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అప్పులు చేయవద్దు, అప్పులన్నీ కూడా తీర్చుకొని దేవుడు రాకడ వైపు తీర్చోడాలన్నట్లుగా చూడగలం. లాస్ట్ ఇయర్ కూడా మా బాబుని హాస్టల్లో వేయడానికి కారణం ఏంటంటే ఆ సన్నిధి చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు నేను ఒక వీడియో చూశాను, ఎర్రని పెయ్య దహనబలి గురించి. సెప్టెంబర్లోనే వస్తుందండి. ఆ లాస్ట్ ఇయర్ చెప్పారు, మీరు సన్నిధి చేసుకోవాలి, హాస్టల్లో జాయిన్ చేసాము. అప్పుడు అది రాలేదు. కానీ ఈ సంవత్సరం మరలా ఎంటి చూచినా రాకడదు అనలే నన్ను నా జనాంగంలో సిద్ధపరచిన దేవాన్ని భక్తులు రాశారు కదా. యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ రేప్చర్ గురించి అనేకులు కళలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి, మేము చూస్తున్నాం అని చెప్తున్నారు. 2028 అచ్చదినముల మీద నా ఆత్మను అందరి మీద నేను సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాను. వారి దర్శనం చూస్తారు కళలు గందులు అనేది దేనికోసం అంటే ఈ రాకడ దర్శనాల గురించి. నేను నిజంగానే చాలా మందికి ఈ రేప్చర్ గురించి దర్శనం బట్టి రక్షణ పొందారు. కాబట్టి మనం ఆలస్యం చేయడానికి కూడా వీలు లేదండి. అన్ని మనకు దేవుడు తెలియజేసినప్పుడు. అలాగే నోవహు దినాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. చూసినా వరద బీభత్సాల సునామీలే. జపాన్లో అయితే గొప్ప కాంక్రీట్ వాల్ కట్టారండి 8,000 కిలోమీటర్లో. ఎందుకంటే ఆ సునామీలు వస్తున్నాయి, ఇప్పటికీ కూడా వచ్చినాయి మరి గత 2 నెలలుగా. కాబట్టి ఇక్కడ మరి అలాగే లాస్ట్ ఇయర్ ఒక విషయం మీకు గ్రూప్లో పంపలేదు కానీ, మరి విజయవాడ వరదల టైంలో ఒక ఏంటంటే ఎవరో పోస్ట్ పెట్టారు. అక్కడ ఉన్న దేవత గుడి ఉంటుంది కదా విజయవాడలో, ఆ యొక్క ముక్కు పడుకుని ఎప్పుడైతే వరద తాకుతుందో యుగాంతానికి కోతులు స్వామి చెప్పారంట. నేను అప్పుడు నెట్లో చూసాను. ఏది కూడా మనం చూసి మరి సెర్చ్ చేయకుండా తెలుసుకోకుండా నిజాలు నమ్మకూడదని అదేంటది ఉంది కదా, కాలజ్ఞానం చూసాను కానీ అక్కడ ఏం దొరకలేదు నాకు. కానీ ఏంటంటే నోస్ట్రాడమస్ యొక్క ప్రవచనాలు అవన్నీ చూసాను, యుగాంతం గురించి అవన్నీ. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని రాకడ సిద్ధపడాలి. అలాగే ఈ మధ్యన యూదుల రబ్బీ కూడా ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే ఒక 2 నెలల క్రితం ఎర్రనిపై దహనబలి అయిపోయిందని చెప్పేసి వీడియో వచ్చింది యూట్యూబ్లో. ఎవరు చూస్తే నాకు తెలియదు. ఆ ఎర్రనిపై దహనబలి ఏంటంటే అది ఒక ట్రైనింగ్ పర్పస్ కోసం ఎలా చేయాలి అనేసి దానికోసము చేసాము అని చెప్పొచ్చింది. అది ఎర్రనిపై అది పవిత్రమైనది కాదంటే మామూలుగా చేశారు, ట్రయల్ చేశారంటే ట్రైనింగ్ కోసం ఆ యాజకులు చేయడానికి.